ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికి కనీసం ఇది అబ్జర్వ్ చేసిందా, అసలు ఆలోచన చేసిందా, అసలు స్టడీ చేసిందా, అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక 5 రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు అనేది లేకుండా పోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ, మా కేటీఆర్ గారు కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి, రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడున్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది. పెత్తనం ఒకటిది, అధికారం ఒకటిది అన్నట్టు అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడున్న వేదిక మీద ఉన్న అందరినీ కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి, మా విద్యార్థి నాయకులందరూ కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది. చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈరోజు హరించేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏందనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది.